सभी को प्रणाम, बैठ जाइए। ठीक है। आप सब कैसे हैं? अच्छे हैं అంటే మీరందరూ ఎలా ఉన్నారు అని హిందీలో అడిగాను. దానికి సమాధానంగా హిందీలో అచ్చే హై, ఠీక్ హై అని చెప్పాలి. అదే తెలుగులో బాగున్నాము. ఓకే, మీరు 6, 7, 8 తరగతులు పూర్తి చేయబోతున్నారు. 6, 7 పూర్తయి ఇప్పుడు మీరు 8లో ఉన్నారు. ఈ నెల ఫిబ్రవరి. అయితే ఇప్పటి వరకు ఫిబ్రవరి నెల వరకు ఈ సంవత్సరం మొత్తం మీరు చదువు నేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారా చేయలేదా? ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో కష్టపడ్డారు. రకరకాల విధి విధానాలు ఏవైతే గురువులు చెప్పారో ఆ విధి విధానాలన్నీ పాటించి మీరు 8వ తరగతికి చేరుకున్నారు. అయితే ఒక విషయాన్ని నేర్చుకోవడం కోసం మీరు చేసిన ప్రయత్నాలు ఏంటిది? ఒక అక్షరాన్ని కానీ, ఒక పదాన్ని కానీ, ఒక వాక్యాన్ని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక అక్షరం నుంచి కొన్ని అక్షరాలు కలిస్తే కొన్ని అక్షరాల సముదాయం పదం అవుతుంది, కొన్ని పదాల సముదాయం వాక్యం అవుతుంది, కొన్ని వాక్యాల సముదాయం పారాగ్రాఫ్ అవుతుంది. వింటున్నారా? ఇలా ఒక క్వశ్చన్కి ఆన్సర్ అది సాధన చేయడానికి మీరు 1వ తరగతి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాలు నాకు మీరు చెప్పాలి. ఎట్లా మీరు ఒక విషయాన్ని ఎలా నేర్చుకుంటారు, ఎలా నేర్చుకున్నారు? सगदेश चतु दूरा। मन व आत्मा से जो मजबूत होता है सफलता उसके कदम चूमती है। शक्ति के लिए शारीरिक तंदुरुस्ती चाहिए। निश्चित परिस्थिति में समय पर का दूसरा नाम ही विल्मा ग्लोरियन रुडोल्फ है। वेरी गुड, चाल లబ్ డబ్ వేగంగా కొట్టుకుంటుంది. నూరా ఏనా అవునా కదా? ఈ చేపెట్టుకో, చేతి గమనించు. నార్మల్గా ఎందుకు నీ గుండె కొట్టుకుంటుంది వేగంగా? ఒక రకమైన భయం కదా. ఎందుకు? నేను కొడుతున్నానా, తిడుతున్నానా, ఇట్లాంటి ఇబ్బందులు ఎప్పుడైనా పెట్టానా? మరి ఎందుకు భయపడుతున్నావు? అటు చూడు, ఎందుకు భయపడుతున్నావు? అది సహజం. చిన్నపిల్లలు, విద్యార్థి అనేవాడు, గురువు అంటే ఒక రకమైనటువంటి బిడియం, ఒక రకమైనటువంటి భయము అంటాం కరెక్ట్ కాదు, కానీ అటువంటి భావముతో ఒంట్లో ఒక రకమైన గుండెల్లో దడ, ఒంట్లో ఒక రకమైన నాడి వేగం పెరగటం, అలాగే ఒక రకమైన వైబ్రేషన్, బాడీలో ఒక వణుకు వస్తుంది కదా. ఆ వణుకు పోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు తెలియదా? నేను ఎన్నోసార్లు చెప్పాను, బహుశా మరి మీకు గుర్తుందో లేదో, నాకైతే ఎన్నోసార్లు చెప్పినట్టు గుర్తుంది. బహుశా మీకు ఈ స్కూల్లో చెప్పండకపోవచ్చు, కానీ చెప్పు ఉండను అనేటువంటి ముచ్చటే లేదు. ఆ వణుకు పోవాలంటే తరచూ అందరి సార్లతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. కొన్ని అనుమానాలు, ఇప్పుడు ఈ అబ్బాయి నిశ్చిత్ అనుకుంటా నిశ్చత్ అన్నాడు, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ భయము, ఈ వైబ్రేషను మనసులో ఉండేటువంటి అది పోవాలంటే సారికి మీకు మధ్య స్నేహం, ఒక సఖ్యత, ఒక అండర్స్టాండింగ్. అమ్మ నాన్నతో భయపడతారా? తాతయ్యలతో, మామయ్యలతో, ఇంట్లో బంధువులతో భయపడతామా? ఊళ్ళో వాళ్ళతో భయపడతామా? ఎందుకు భయపడము? ఎందుకంటే వాళ్ళతో మనం ఎప్పుడు మమేకమై కలిసిపోయి ఉంటాం. సార్తో మీరు కలిసి ఉంటారా? 1 గంట ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇలా రోజులో 1 గంట, అరగంట, మిగిలిన సమయం ఆ గంట అరగంటలో మధ్యలో అరే ఓరై కొడతా ఊరికినే ఇటువంటి ఈ పదాలు వినటం వల్ల అమ్మో అని ఒక ఇది ఉంటుంది. అలా అది పోవాలంటే నిత్యం తరచుగా ఏదో రకంగా సార్ చెప్పి చిన్న పనులు, పుస్తకాలు ఇవ్వడం, అందించడం, సార్తో మాట్లాడడం. బాగుండరా సార్, ఎలా ఉన్నారు సార్, నిన్న రాలేదేంటి సార్, ఏమైంది సార్, ఆరోగ్యం బాగుంది సార్, ఇట్లా రకరకాలుగా ఒక ఫ్రెండ్తో మీరు ఎలా అయితే కలిసిపోతారో అలా ఏదో రకంగా కొన్ని ఆలోచించి, ఆ వాక్యాలు, పదాలు, ప్రశ్నలు ఆలోచించి వారితో ఇంటరాక్ట్ అవ్వాలి. అలా ఇంటరాక్ట్ అవుతే ఒక 3 నెలలకో, 4 నెలలకో, వారానికో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ఎప్పుడో ఒకప్పుడు ఆ భయం పోతుంది. అవుతుందా? రైట్, థ్యాంక్ యూ.
అయితే ఇంకొకటి కూర్చున్నాను, ఇంకా ఏంటంటే ఈ పదాలు వాక్యాలు ప్రాక్టీస్ చేయడానికి నేను ఎన్నిసార్లు చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేసినట్టుగా చేసిన వాళ్ళు ఓకే. ఎలా? ఉదాహరణకి ఒక సింబల్, ఇదేంటిది? ఒక సింబల్. సింబల్ అంటే ఏంటిది? గుర్తు. గుర్తేనా? ఈ గుర్తుని ఏమంటారు? తా అని అంటారు. ఈ తా తెలుగులో ఇలా ఉంటుంది. ఇలా రకరకాల సింబల్స్ ఉంటాయి, అవునా కదా? ఆ రకరకాల సింబల్లు ఆ నుంచి ప్రారంభమవుతాయి. ఆ నుంచి ఎంతవరకు ఎక్కడ అంతమవుతాయి? చివరి సింబల్ ఏంటిది? జ్ఞా. ఈ సింబల్ని నువ్వు రాసేటప్పుడు జాగ్రత్తగా నేను ఎలా చేయి తిప్పానో చూస్తూ గమనిస్తూ, అలాగే నువ్వు పైనుంచి స్టార్ట్ చేసి ఇలా 1 by 1 రాస్తూ ఆ విధానాన్ని నువ్వు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే తప్ప, దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేయాలి? నిరంతరం అని దిద్దడం కానీ, మీ నోట్స్లో ఇలా గీతలు గీసుకొని ఇలా అనేక సార్లు రాస్తూ దిద్దగా రాయగా గుర్తుండవా? నిజమా అబద్ధమా? ఈ విధానం తప్ప వేరే విధానంలో మనం ఏది కూడాను నేర్చుకోలేం. ఇలా రాయగా ఈ యొక్క ఆ అనే సింబల్, ఈ రకరకాల సింబల్లతో పదాలు మొదలెడతాయి. ఆమ్ అంటే మామిడి పండు. ఇలా ఆమ్ అనార్, ఔర్. ఇలా రకరకాల సింబల్తో ఏర్పడిన ఈ యొక్క అక్షరాల యొక్క సముదాయాన్ని పదము, శబ్ద్ అంటారు హిందీలో. ఇలా ఒక్కొక్క శబ్దం. ఉదాహరణకి పుస్తకాల్లో చూడండి, ఇందాక ఆ అబ్బాయి చదివిండు, ఎంత బాగా చదివిండో నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిందో లేదో తెలియదు. చూడండి, అయితే ఇక్కడ అతను తన్ మన్ వ ఆత్మా సే జో మజబూత్ హోతా హై అనుకుంటూ చదివిండు. ఇక్కడ తన్ త నా, తన్ 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 త నా, తన్ 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 అని కొన్నిసార్లు పలకటం రాయటం త నా తన్, త నా తన్ 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 తన్, తర్వాత మా నా మన్, మా నా మా నా మన్, మా నా మన్ 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 మన్. ఇప్పుడు రెండు పదాలు, తన్ మన్, తన్ మన్, తన్మన్, 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 తన్మన్. ఇలా ఒక పదం నేర్చుకున్న తర్వాత, ఒక పదాన్ని పలికిన తర్వాత కొన్నిసార్లు అలా రెండో పదాన్ని సరే అలాగే సేమ్ అదే సిస్టమ్ ప్రకారం, అదే సూత్రం ప్రకారం పలికి అలా ఆ వాక్యం మొత్తం అలాగే తన్ మన్ వ ఆత్మ సే జో మజబూత్ దగ్గర నీకు రానప్పుడు అరే ఇది ఏంటో చెప్పవారా? ఇప్పుడు మీరు వాస్తవంగా సార్ని అడగాలి, కానీ సార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారా? సార్ అందుబాటులో ఉన్నప్పుడు సార్ని అడుగుతారు. సార్ అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి? పక్కన ఉన్నటువంటి నీ ఫ్రెండ్ని హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరికైతే అది చదవడం తెలుసో, మీకు తెలుసు మీ క్లాస్లో ఏ సబ్జెక్ట్ ఎవరు బాగా చేస్తారో ఎవరు ఏంటిదో మీకు తెలుసు, ఆ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని అడగాలి, లేదా మీ అన్నయ్యని అడగాలి. వీళ్ళు ఎవరికి రాకపోతే సార్ని అడగాలి. ఇలా ఎవరో ఒకరి సహాయం తెలుసుకొని మజబూత్ అది నీకు గుర్తుండేంత వరకు పలకటం రాయటం. దీనినే ప్రాక్టీస్, సాధన, అభ్యాస్ అని అంటారు. ఇలా చేస్తూ పలుకుతూ ప్రయత్నం చేయగా తన్ मन व आत्मा से जो मजबूत होता है सफलता उसके कदम चूमती है शक्ति के लिए शारीरिक तंदुरुस्ती चाहिए. ఇలా ఇంత స్పీడ్గా గబగబ రావాలంటే ఇక్కడ మీరు ఒక్కొక్క అక్షరాన్ని ఎలా పలికారో దిద్దారో, అలాగే పదాలని వాక్యాలని ఒక్కొక్క వాక్యం ఎలా అయితే పలికారో అలా మీరు రోజుల తరబడి గంటల రోజులు తరబడి చేయగా సాధన చేయగా ఒకానొక రోజు ఇందాక చూశారుగా,
అతను ఎలా చదివిండో అబ్బాయి అలాగా तन मन व आत्मा से जो मजबूत होता है सफलता उसके कदम चूमती है। शक्ति के लिए शारीरिक तंदुरुस्ती चाहिए, निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए व मूल्यों के अनुरूप जीने हेतु आत्मबल चाहिए। इन तीनों ही प्रकार ही क्षमताओं का दूसरा नाम ही विल्मा ग्लोडियन रुडॉल्फ है। ఇలా రావాలంటే నిరంతరం నేను మీకు 2 సంవత్సరాల నుంచి చెబుతున్నాను, ఒక్క పావు గంట నుంచి 15 నిమిషాల నుంచి ఒక 30 నిమిషాలు మీరు నిరంతరం మీరు ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా సరే నిరంతరంగా మీరు టచ్లో ఉంటే తప్ప రాదు. ఎవరైతే నిరంతరం సాధన చేయరో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారికి చదువు అనేది దురదృష్టమే. అది ఆ చదువు అవ్వడం దురదృష్టమే. అటువంటి లక్షణం ఉన్నవాడు చదువులో ఏమాత్రం రాణించలేడు. లేదు మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఇట్లా అడుగురు, లేదు మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఈ సూత్రం ప్రకారం తప్ప వేరే ఏ సూత్రాలు కూడా మీకు మీ యొక్క పఠనా శక్తిని, రీడింగ్ స్కిల్ని డెవలప్ చేయవు. ఒకే ఒక విధానం. ఈ విధానము కేవలం హిందీయే కాదు, తెలుగు నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా, హిందీ నేర్చుకోవాలన్నా, మీకు వేరే సైన్స్ సోషల్లో ఉన్నటువంటి పదాల మీరు అభ్యాసం చేయాలన్నా అవి మీకు గుర్తుండేలాగా ఉండాలంటే ఇలా భట్టి పట్టాల్సిందే. భట్టి బిగినింగ్లో, ఆరంభంలో భట్టి పడతారు. తర్వాత భట్టి పట్టగా అది నీకు అలవాటైన తర్వాత భట్టి పట్టకూడదు. భట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క రీడింగ్ స్కిల్ని, మెమరీ పవర్ని, సబ్జెక్ట్ని పెంచుకుంటూ మీరు ముందుకెళ్తే తప్ప ఈ విధానం తప్ప వేరే విధానంలో. మరి మీలో ఎంతమంది ఈ పద్ధతి ప్రకారం చదువుతున్నారు? ఇట్లా అమ్మ, నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఎంతమంది చదువుతున్నారు? ఈ పద్ధతి దగ్గర నేను ఎప్పుడు 10-15 సార్లు చెప్పుంటాను. ఎంతమంది నేను చెప్పిన సిస్టమ్ ప్రకారం చదువుతున్నారు, చదివారు? జగదీష్, నువ్వు ఎలా సాధనని ఎలా చేసి నువ్వు సాధన ఏ పద్ధతి ప్రకారం చేసి నువ్వు ఇలా హిందీ చదవడం ఇంత బాగా చక్కగా ఇంత సూపర్ నాకన్నా బెటర్గా చదివేటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని సంపాదించావో నీ ఫ్రెండ్స్కి చెప్పు. అందరూ అతని ముఖం వెళ్ళి చూడండి, నేను అక్కడే ఉండు, చెప్పు. నాని భయపడకు, నేను కొట్టను తిట్టను, ఊరికి అట్లా అంటాను, ఎప్పుడు అంటాను భయపెట్టడానికి, జాగ్రత్తగా ఉండాలి అని, జాగ్రత్తగా ఉంటావని. అంతే తప్పితే నేను కొట్టను తిట్టను, కొట్టేటువంటి ధైర్యం నాకు లేదు. చెప్పు నాని. ప్రతిరోజు చదువుకునేటువంటి సార్. ప్రతిరోజు చదువుకునేటువంటి, రోజు కొంచెం ప్రాక్టీస్ చేశాను సార్. ఆలోచించు. ప్రతిరోజు హోంవర్క్ రాస్తూ మెల్లమెల్ల నేర్చుకున్నాను. నేర్చుకున్నాను సార్. అనిపించింది సార్. మరి భయానికి చదివావా, నువ్వు సాధించాలని చదివావా? భయానికి చదివాను సార్. ఓకే, సంతోషం. ఎవరు ఏ ఉద్దేశంతో మీరు సాధన చేస్తున్నారు, సాధన చేస్తున్నారు చెప్పరా? నువ్వు డాక్టర్ అవుతావు కరెక్టే, కానీ డాక్టర్ అవ్వాలంటే ఎలా సాధన చేయాలి? నీకు ఈరోజు సాధన చేసే నైపుణ్యమే లేదు, ఎలా సాధన చేయాలో తెలియదు నీకు. ఒక అక్షరాన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలో నువ్వు మనసు పెట్టడం లేదు, పరిశీలించడం లేదు. పోనీ సార్ చెప్పేది నువ్వు పాటించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, సారంగా చూడట్లేదు, చెప్పేదంతా కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు. అటువంటి నీకు డాక్టర్ హోదా ఎలా వస్తుంది? డాక్టర్ చదువు అంటే ఏమనుకుంటున్నావు? ఇంజనీరింగ్ అంటే ఏమనుకుంటున్నావు? ఊరికే బెల్లు కొట్టగానే వెళ్ళి నిలబడి లైన్లో పట్టుకొని అన్నం కడుపులో పట్టించినంత ఈజీ కాదు. అక్కడ వర్కర్లు మీకు అన్నం రెడీ చేయడం కోసం వాళ్ళు మార్నింగ్ 5 o'clock వచ్చి అక్కడి నుంచి ఒక్కొక్క సామాను తీసి క్లీన్ చేసి శుభ్రం చేసి కడిగి ఒక్కొక్కటి కోసి మసాలాలన్నీ వేసి, అవునా, వాళ్ళు ఎంతో ఒక 3-4 గంటలు కష్టపడితే కానీ 12:30కు మీకు ఒక ముద్ద, ఒక 1/4 కిలో ముద్ద మీ కడుపులో పడదు.
అది 6, 7 కష్టపడితే కానీ ఒక 200 మందికి కడుపు నిండదు. అవునా? అది నిరంతరం చేస్తే అలా మీకు 3 పూటలు ఏర్పాటిస్తున్నారు. అది ఎంత కష్టమో ఆ పని మీరు చేస్తే తెలుస్తుంది. చెప్పినంత అనుకున్నంత ఈజీ కాదు, చూసినంత ఈజీ కాదు. కాబట్టి మీరందరూ డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్లు కావాలన్నా, ప్రొఫెసర్లు కావాలన్నా, ఇంకా పై హోదాలలో ఏ ఉద్యోగం, ఈవెన్ చిన్న బిల్ కలెక్టర్ కావాలన్నా ఈ రోజుల్లో విపరీతమైన పోటీ ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవాలంటే నీ మనసుని, శరీరాన్ని నువ్వు పిండేయాలి. అలా నువ్వు సాధన చేస్తే తప్ప నేను ఇప్పుడు చెప్పినట్టు ఏదైతే వివరించానో బిగినింగ్లో, ఆ యొక్క అలవాటు కేవలం హిందీ కాదు, నువ్వు ఏదైనా నేర్చుకో, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, అన్నిటికీ అదే విధానం. అలా నువ్వు నిరంతరం ఈరోజు సార్ అడగలేదు కదా, ఈరోజు చూసిరాది ఇవ్వలేదు కదా, నిన్న మనకు హోంవర్క్ ఇవ్వలేదు కదా, ఈరోజు హ్యాపీగా ఉందాం, అట్లా ఉంటే కాదు. మీకు అందుబాటులో అమ్మా నాన్నలు, గురువులు, చదువు, రాయి, కొడతా, తిడతా అని చెప్పేసి రోజు నీకు ఇది పొలాల్లో, చేలలో నడవని ఎద్దులకు ఇది ముళ్ళు కర్ర గుచ్చినట్టు ఎవరు మిమ్మల్ని ఎలర్ట్ చేయరు, మీకు కాపలా కాయరు, మీకు మొట్టికాయ వేయరు. అట్లాంటి అలవాటు ఉన్నోడు సరిగా ఎదగడు. స్వతహాగా నీకు నువ్వే నేను రాయాలి, చదవాలి, గురువు చెప్పింది, అమ్మనాలు చెప్పింది నేను ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ రోజు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, ఒక పూట అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ ఈ పనులు అమ్మనాన్నలు చెప్పిన, గురువులు చెప్పిన పనిని మాత్రం ఆపకుండా నిరంతరం నేను సాధన చేయాలనే నియమం పెట్టుకొని, ఒకవేళ ఆ నియమాన్ని నువ్వు కనుక పొరపాటున బ్రేక్ చేస్తే ఆ రోజు నీకు నువ్వే అన్నం తినకూడదు, నీకు నువ్వే అన్నం మానేయాలి. అప్పుడు అన్నం తినకపోతే నువ్వు అన్నం తినకపోతే నీకు కళ్ళు తిరగొచ్చు కాక, నీరస రావచ్చు కాక, పడిపోవచ్చు కాక, దొడ్డుకుపోవడానికి నీకు శరీరంలో ఎనర్జీ లేకపోవచ్చు కాక, అయినా సరే ఆ శిక్షణ నీకు నువ్వు వేసుకో. అలా వేసుకున్నాడు తర్వాత నీ తప్పు నీకు తెలిసి నువ్వు కరెక్ట్గా మాట మీద నిలబడేటువంటి ఒక మంచి అలవాటు అవుతుంది. ఒక మంచి సంస్కారం, మంచి పద్ధతి నేర్చుకుంటావు. అలా క్రమంలో సాధన జరిగి సాధన చేసి ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి డాక్టర్ కానీ, నువ్వు అనుకున్నటువంటి ఇంజనీర్ కానీ, నువ్వు అనుకున్న టీచర్ కానీ ఖచ్చితంగా అవుతావు. మరి ఇక నుంచి నెమ్మదిగా అలవాటు చేసుకుంటారా? సాధన చేసుకుంటారా? సాధన చేయడం నేర్చుకోండి. ఎవరు కూడాను మీకు తోడు ఉండరు. మీ ఇష్ట దైవం కానీ, కన్న తల్లిదండ్రులు కానీ, మీ యోగక్షేమాలు ఆలోచించేటువంటి, మీకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి గురువు కానీ మీతో కలిసి ఉండరు. కొద్దిసేపు కొన్నాళ్ళు మాత్రమే ఉంటారు. మీ అమ్మనాన్న నుంచి ఏ రోజైతే మీకు వివాహం అవుతుందో, వివాహమైనాడు మీరు కూడా మీ అమ్మనాన్న నుంచి దూరం అవుతారు. మీకు కావాల్సినటువంటి సరంజామం, మీకు కావాల్సినవన్నీ మీరే సమకూర్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. అడ్జస్ట్ అయ్యి బతకాల్సి వస్తుంది. అడ్జస్ట్ అయ్యి బతికే బతుకు సంతోషాన్ని ఇవ్వదు. సంతోషాన్ని వచ్చిన బతుకు ఎలా ఉండాలంటే, ఈ రోజు నుంచి నువ్వు ఏ రోజైతే నువ్వు స్కూల్కి వస్తావో, స్కూల్కి వచ్చిన నాటి నుంచి నువ్వు నీ యొక్క కెరీర్ బిల్డ్ చేసుకునేంత వరకు నిరంతరం నువ్వు కట్టుబడి, నిరంతరం సాధన చేసి, నీ లక్ష్యాన్ని కట్టుబడి, మాట కట్టుబడి నువ్వు సాధన చేసి నువ్వు సాధిస్తే తప్ప సుఖవంతమైన జీవితం నీ సొంతం కాదు. ఓకే, అందరికీ మరి నా మాటలు నచ్చాయో లేదో? నచ్చితే మీరు దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెడతారా? నేను నమ్మాలంటే మీలో మార్పు కనపడాలి. నేను వచ్చినప్పుడు, నేను చూసినప్పుడు కాదు. ఎవరు వచ్చినా, ఎవరు చూసినా, చూడకపోయినా, ఎటువంటి పరిస్థితులు సరే మీ పని మీరు చేసుకోండి. మీ పనులు ఏంటో, మీ టైమింగ్స్ ఏంటో, మీ షెడ్యూల్ ఏంటో మీకు ఎప్పటికప్పుడు బెల్లు కొట్టి హెచ్చరిస్తాం. ఆయా టైం ప్రకారం మీరు అలర్ట్గా ఉంటే తప్ప మీరు అనుకున్నది సాధించలేరు. ఓకే, థ్యాంక్ యూ నాని.